హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్. అతని క్రేజ్ ఏ విధంగా ఉంది, ఏ రేంజ్లో ఉందనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను భయ్య. ఇప్పుడు మనం సలార్ డే 1 కలెక్షన్స్ చూసుకున్నా, ఆ తర్వాత త్రిబులర్ డే 1 కలెక్షన్స్ చూసుకున్నా కానీ మామూలుగా అటు ఇటు తేడానే కానీ అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఇవి రెండిటికి ఏమీ కూడా లేదు భయ్య. కేవలం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో మీరు ఇప్పుడు సలార్ డే 1 కలెక్షన్స్ 178.7 క్రోస్ అయితే సంపాదించింది. అలాగే త్రిబులర్ డే 1 కలెక్షన్స్ 223.5 క్రోస్ అయితే సంపాదించింది. ఇక్కడ ఏంటి, త్రిబులర్ మూవీ అయితే ఎన్ని ప్రమోషన్స్ చేసింది, చాలా ప్రమోషన్స్ చేసింది. ఎక్కడెక్కడో తిరిగారు, ఇండియా మొత్తం తిరిగారు, వరల్డ్ మొత్తం తిరిగారు. ఎక్కడెక్కడో తిరిగి అసలు తిండి తిప్ప లేకుండా, నిద్ర లేకుండా వాళ్ళు పిచ్చిగా ప్రమోషన్స్ చేశారు త్రిబులర్ మూవీకి. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇన్ని ప్రమోషన్స్ చేసినా కానీ వాళ్ళకు వచ్చింది 223.5 క్రోస్ మాత్రమే. ఇప్పుడు సలార్ మూవీ చూసుకుంటే 178.5 క్రోస్ అయితే సలార్ మూవీకి వచ్చాయి. మరి సలార్ మూవీ టీం వాళ్ళు ఎక్కడా కూడా సింగిల్ ప్రమోషన్ కూడా చేయలేదు, ఒక్క రాజమౌళి ఇంటర్వ్యూ తప్ప. ఆ ఇంటర్వ్యూ కూడా మన తెలుగు ఆడియన్స్కి అయితే ఎక్కువగా రీచ్ కాలేదు, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లో చేశారు. సో ఇంగ్లీష్ అయితే అందరికీ అర్థం కాదు కాబట్టి చాలా మందికి ఆ ఇంటర్వ్యూ చూడలేదు, ఎక్కువ రీచ్ కూడా కాలేదు. అది కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. అసలు ఎక్కడ కూడా ప్రమోషన్స్ చేయట్లేదు, ఎక్కడ కూడా ప్రభాస్ కనిపించలేదు, ప్రశాంత్ నీల్ కనిపించలేదు, ఎవ్వరు కూడా కనిపించలేదు. సో ఈవెనే సింగిల్ ప్రమోషన్ కూడా వాళ్ళైతే చేయలేదు. అయినా కానీ సలార్ డే 1 రికార్డ్స్ అయితే వేరే లెవెల్లో కొట్టేసింది. ఇది కేవలం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కున్న క్రేజ్, స్టార్డమ్తో పాటే ఈ కలెక్షన్స్ అయితే కొట్టింది 178.7 క్రోస్. మరి ఇంతటి క్రేజ్ ఉన్న పర్సన్, ఇంతటి క్రేజ్ ఉన్న హీరో మన ఇండియాలో ఇంకెవరైనా ఉన్నారా, మన వరల్డ్ సినిమాలో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఈ రికార్డు ఒక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి తప్ప ఎవ్వరికి కూడా సెట్ అవ్వదు, ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరని నేనైతే బలంగా చెప్తున్నాను భయ్య. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒకవేళ సలార్ గనక అన్ని విధాల ప్రమోషన్స్ త్రిబులార్ లెక్క ప్రమోషన్స్ కనుక చేసుంటే ఈజీగా 300 కోట్ల పైనే సలార్ మూవీ డే 1 రికార్డ్ అయితే ఉండేది భయ్య. అయినా కానీ ఇది చాలా రేర్ ఫీట్, చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఒక్క ప్రమోషన్ లేకుండా వీళ్ళు 178.7 క్రోస్ కొట్టాలంటే అది నిజంగా మామూలు విషయం కాదని చెప్పాలి. ఇప్పుడు మూవీ కూడా ఇంత సక్సెస్ అయింది, ఇంత బ్లాక్ బస్టర్ అయింది, అయినా కానీ మూవీ టీం వాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. మామూలుగా ఒక డే మొత్తం షో మొత్తం ఫుల్గా రన్ అవుతాయి, ఈవినింగ్ నైట్కు నైట్ సక్సెస్ మీట్లు పెడుతున్న ఈ టైంలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా కానీ మన ప్రభాస్ మూవీ టీం వాళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే అర్థం చేసుకోండి మూవీ సక్సెస్ అనేది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో. అసలైన సక్సెస్ కొట్టాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటువంటి కంబ్యాక్ ఇవ్వడం ఇంకా ఎవరికన్నా సాధ్యం అవుతుందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ప్రభాస్కున్న క్రేజ్ ఇంకా నెక్స్ట్ ఎవరికి రాబోతుంది అనేది కమెంట్